నమస్కారం జమున గారు. నమస్కారం. బాగా చెప్పారు. ఇంతకంటే మీ గురించి చెప్పడానికి నాకేమనిపించిందంటే, మీరు నిజంగానే స్త్రీ సాధికారికతకి, అందానికి చాలా విషయాల్లో ఒక దాదాపు ఓ తరం మొత్తాన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలా ఆ కోణంలోనే మిమ్మల్ని చూడాలని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. చూడండి. సంతోషం. మీరు పుట్టింది హంపి, కర్ణాటక అని సినిమా చరిత్రకారులు రాసిన వీటన్నిటిలో ఉన్నాయి. కానీ మీరు పెరిగింది దుగ్గిరాల. ఇక్కడ చిన్న సంగతి, నాకు సినిమాల్లో నేను పుట్టింది కర్ణాటక హంపి కాబట్టి నాకు ఇంకో పేరు ఉంది, అది తెలుసా మీకు? తెలియదు. హంపి సుందరి. అలాగా? బ్రహ్మాండం బ్రహ్మాండం. ఆంధ్ర నర్గీసు, హంపి సుందరి అంటే జమున అని పేరు. బ్రహ్మాండం బ్రహ్మాండం. అయితే నేను అడగదలుచుకున్నది ఏంటంటే, కన్నడ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. జమున గారు మావారు, మాతృభాష కన్నడమే అని. తెలుగు వాళ్ళం మేము మా హక్కు, మిమ్మల్ని మేము ఓన్ చేసుకుంటాం. అసలు ఏమిటి మీ మాతృభాష? మాతృభాష కన్నడమే. ఓకే. ఎందుకంటే నేను పుట్టింది కర్ణాటక హంపి. నాన్నగారు మధ్వ బ్రాహ్మణ్స్. మధ్వ బ్రాహ్మణ్ మదర్ టంగ్ ఈజ్ కన్నడ, సో కన్నడియన్స్. అమ్మగారేమో వైశ్యాస్. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఆ రోజుల్లో ప్రేమ వివాహం, నాన్నగారిది అమ్మగారిది. ఇద్దరు పెద్ద కులస్తులు. కులాలు ఎట్లా ఉన్నా ప్రేమ అనేది ఎలా ఉంటుంది? వారి దాదాపు 70 సంవత్సరాలు కాపురం చేశారు. వారు మా అమ్మ నాన్న అద్భుతమైనటువంటి నాలాంటి కూతురికి మా తమ్ముడు డాక్టరు, మాలాంటి వాళ్ళకి జన్మ ఇచ్చి వారిని ఇద్దరిని తల్లిదండ్రుల్ని స్మరించుకునే అవకాశం ఇచ్చారు మా అమ్మ నాన్న. అది కర్ణాటక. పర్వాలేదు, అయినా కానీ మీరు తెలుగువారే. మీరు అన్నా కానీ కరెక్టే. ఎందుకంటే పుట్టింది కర్ణాటక, పెరిగిందంతా నాన్నగారు పసుపును పొగాకు వ్యాపారం చేసేవారు. అట్లా నాన్నగారు ఈ గుంటూరు జిల్లా దుగ్గిరాలకి వచ్చారు. అక్కడ ఇక దుగ్గిరాలకు వచ్చేటప్పటికి నాకు 7 ఏళ్ళు ఉంటాయేమో. సో కన్నడని ఇచ్చి తెలుగు రాదు. ఓకే. అప్పుడిక స్కూల్ అంతా అక్కడే అయింది కాబట్టి తెలుగు మాతృభాష కింద అయిపోయింది. మీ సినిమా కెరీర్ మొదటి నుంచే మీకు వచ్చిన పాత్రలు పెంకిపిల్ల, గడుసు, మొండి, స్త్రీ శక్తికి ప్రతిరూపంగా మిమ్మల్ని అలా చిత్రీకరించుకుంటూ వచ్చారు. మిస్సమ్మల అమాయకత్వం కానివ్వండి, ఇలా అంటే ఎక్కువ శాతం అంటే మీరు ఇన్నోసెంట్ అన్ని రకాలు వేసినా మీలో ఆ గడుసుదనాన్ని ఎక్కువ ఇండస్ట్రీ చూసింది. అంటే అది మీ స్వాభావికమైన గుణమా? ఆహా, ఖచ్చితంగాను. ఎందుకంటే ఒక ఇండివిజువాలిటీ చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిత్వాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. ముఖ్యంగా వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవడం ఎలాగా, పురుష అహంకారాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది కూడా మా అమ్మగారి వ్యక్తిత్వం నా మీద ఎక్కువ ఉంది. ఆమె అంతే ఎవరిని లెక్క చేసేది కాదు. మంచి హరికథ ఆర్టిస్టు. అంటే ఆమె చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారు తను చక్కగా పాడేది. తనకు కూడా 8-10 ఏళ్ల వయసులో అమ్మాయి బాగా పాడుతూ ఉంది అని వాళ్ళ నాన్నగారు హరికథ సరదాగా నేర్పించారు. 8 సంవత్సరాల వయసులో ఆయన ఎవరు, చాలా పెద్ద హరిదాస్ గారు, ఆదిపట్ల నారాయణ దాస్ గారు, ఆయన సమక్షంలో మా అమ్మగారు 8 ఏళ్ల వయసులో హరికథ కాలక్షేపం చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత బుగ్గ మీసాలు పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఆయన బంగారు కంకణాలతో ఆదిపట్ల నారాయణదాస్ గారి ముందు ఈ చిన్న పిల్ల ఈ అమ్మాయి హరికథ అనుకున్నారు. అంత ధైర్యంగా ఆయన ముందు హరికథ చెప్పి ఆయన వేదిక మీదకి వచ్చి భుజం తట్టి
ముద్దు చేసి ఆశీర్వదించాలి. అంటే మా అమ్మగారికి ఉన్న గుండె ధైర్యం, ఆత్మవిశ్వాసం, అది ధైర్య సాహసాలు అమ్మకి ఎక్కువ. అదే పెంపుడుతో వచ్చాను కాబట్టి నాకు కూడా 95% వచ్చేసింది. 100 అని కూడా చెప్పచ్చు. ఒక ఆవిడ కంటే ఎక్కువే అనుకోవచ్చు. ప్రతి 5-10 సంవత్సరాలకి మీద ఒక ల్యాండ్ మార్క్ లాంటి క్యారెక్టర్ ఒకటి పడుతూ వచ్చింది, రాణి మాలినీదేవి. ఇట్లా వాటన్నిటిలో కూడా ఒక రకమైన దర్పము, ఒక మహారాణి తత్వమే ఉంటూ వచ్చింది కదా. పర్టికులర్ గా నేను రాణి మాలినీదేవిగా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, చాలా మందికి ఆ ప్రభావం ఉంది. ఆ పాత్ర గురించి చెప్పండి మేడం. పండంటి కాపురంలో రాణి మాలినీదేవి మరి పేరే రాణిగా వచ్చింది. అయితే వ్యక్తిగత ప్రభావం దాంట్లో ఎక్కువ ఉంది. ఎందుకంటే సామాన్యంగా అన్ని రకాల వేషాలు అమాయకత్వంగా ఉండేది, చిలిపిగా ఉండేది, మరి దుఃఖరసమైన పాత్రలు, కలెక్టర్ జానకి ఇలాంటి డిగ్నిఫైడ్ కాన్ఫ్లిక్ట్ క్యారెక్టర్లు, పండంటి కాపురం లాంటి ఒక హుందాతనం ఉండేటువంటి క్యారెక్టర్లు అన్ని. నా అదృష్టం ఏంటి అంటే అన్ని రకాల పాత్రలు వచ్చాయి, అన్నీ వేశా, ఇంక్లూజివ్ కామెడీ వేశా. తర్వాత వ్యాంపు, ఇందులో మోహిని రుక్మాంగదలో మోహిని, ఆ రుక్మాంగదుని ఏడిపించడం. అట్లాగే మరి ఈ పండంటి కాపురంలో దాంట్లో ముఖ్యంగా ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ హుందాతనం, ఆ డిగ్నిటీ ఆ ఫేస్లోనూ ఉంది. అలాగే ఆ పాత్ర సృష్టించిన ప్రభాకర్ రెడ్డి గారు, అంటే ప్రత్యేకంగా ఆయన సృష్టించింది కాదు క్యారెక్టర్. ఇంగ్లీష్ పిక్చరు ది విజిట్ అని ఇంగ్రిడ్ బెర్గ్మన్ యాక్ట్ చేసింది, అది అట్లాగే ఇందులో పెట్టారు. కాకపోతే అది పర్ఫార్మెన్స్ వైజ్గా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ నా లైఫ్లో. కలెక్టర్ జానకి ఈ క్యారెక్టర్. మీరు సావిత్రి గారు సమకాలికులు, సమ పేరు ప్రతిష్టలు కలిగిన వారు. తెర మీద మటుకు మిమ్మల్ని ఇద్దరిని నిజంగా అక్కా చెల్లెళ్ళనే అనుకుంటారు ఇప్పటికి కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలు అంతా. మీ అనుబంధంలో మేము విన్నది ఏంటంటే దాదాపు ఒక 5 సంవత్సరాల పాటు మీ ఇద్దరికి మాటలు లేవు అని. అప్పు చేసి పప్పుకూడు లాంటి సినిమా లేదా మరికొన్ని సినిమాల్లో మీరు ఆఫ్ ద రికార్డ్ ఏమీ మాట్లాడుకోకుండా కెమెరా ఆన్ అయినాక మటుకు ఆ అనుబంధాన్ని అలా వ్యక్తం చేశారు. మళ్ళీ షార్ట్ అయిపోగానే మళ్ళీ మీరు ఎవరి దారిన వాళ్ళు అలా వెళ్ళిపోయారట, నిజమేనా ఇది? అది చాలా తమాషా, నాకు గుర్తులేదు మా ఇద్దరు. ఎందుకంటే సావిత్రి నేను చాలా క్లోజ్. సావిత్రి చిన్నప్పుడు దుగ్గిరాల్లో రథశాల దగ్గర డాన్స్ చేసింది శ్రీరామ నవమికి. అప్పుడు తరా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరు చాలా పిక్చర్స్లో అక్క చెల్లెలు. కొంతవరకు నిజమే, కానీ ఎందుకు ఇద్దరం దూరం అయ్యాము, ఎందుకు మాట్లాడలేదు అన్నది నాకు గుర్తులేదు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 5-6 సంవత్సరాలు ఏమి కాదు, ఊరికే 1 year 6 months. నాకు గుర్తున్నంత వరకు ఎవరో నేనేదో సావిత్రిని విమర్శించినట్టుగా ఎవరో చెప్పారు. అందుకని తనే మాట్లాడటం మానేసింది. నేను ఒకసారి మాట్లాడిస్తే కూడా తను మాట్లాడలేదు. అప్పటి నుంచి ఇక సరేలే ఎవరేం చెప్పారు. అప్పటికి ఇంకా నాకు చిన్నదాన్నే కదా, వెళ్ళి అక్క ఏమైంది, ఎట్లా జరిగింది, ఇలాంటివి ఏమీ అడగలేదు. అంత చనువు కూడా అప్పుడు లేదు. పిలిచేవాళ్ళ మీరు చిన్న మా ఇద్దరిది అంటే ఒక 6 months 8 months ఎవరి పని వాళ్ళు చూసుకునేవాళ్ళు. పెద్ద పోట్లాట్లు కానీ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం కానీ పేపర్లకు ఎక్కడం అలాంటిది ఏం లేదు. ఎవరో ఏదో నా మీద అక్కతో చెప్పారు,
అది ఆ అమ్మాయి సీరియస్గా తీసుకున్నట్టు గుర్తు. యాక్చువల్గా నాకు బాగా జ్ఞాపకం కూడా లేదు. బట్ వీఆర్ వెరీ వెరీ క్లోజ్, ఓన్ సిస్టర్స్లా ఉన్నాయి. మామూలుగా నటనా పరంగా ఆవిడ మీరు పాత్రల గురించి చర్చించుకోవటం, ఒకళ్ళ నటనను ఒకళ్ళు ప్రశంసించుకోవటం లేదా విమర్శించుకోవడం, ఇటువంటి సంభాషణ ఎప్పుడు ఉంటాయి. విమర్శలు అనేది ఆ రోజుల్లో సద్విమర్శలే ఇలా సద్విమర్శలు ఉండేవండి. అంటే ఎట్లా సావిత్రి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అంటున్నాను. తర్వాతి కాలంలో ఆవిడ అంటే అంత్య దశలో ఆవిడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారని అంటున్నారు. వాస్తవాలు మాబోటి వాళ్ళకి తెలియదు. ఆ కాలంలో మీరు ఆవిడని చూడటమో లేకపోతే ఆవిడ జరిగిందా అండి? చాలా గొప్ప సంఘటన. ఎందుకంటే మేమిద్దరం ఎంత క్లోజ్ అంటే సినిమాల్లో కాకుండా విడిగా కూడా చాలా క్లోజ్. ఆ రోజుల్లో దాని ఇంచుమించు పతనావస్థలో ఎప్పుడు ఇదంతా తాగడం చేయడం ఇటువంటివి చేసే రోజుల్లో కూడా నేను కోపడేదాన్ని, బాగా కోపడేదాన్ని. ఆ అమ్మాయి సైకాలజీ ఏంటంటే జమినీ గణేశాన్ని నేను పెళ్లి చేసుకున్నాను, అతను అక్కడికి పోతాడు ఇక్కడికి పోతాడు అని ఒక బాధ. అప్పుడు నేను బాగా కోపడ్డా. నీకు తెలిసి నువ్వు చేసుకున్నావు, అతని క్యారెక్టర్ ఏంటి, ఎట్లాంటి వాడు అని తెలిసి ప్రేమ ప్రేమ అనుకుంటూ చేసుకున్నాం. 2 బిడ్డలు, చక్కటి బిడ్డలు. ఆ బిడ్డల్ని చూసుకొని అంత గతం మర్చిపోను, పిల్లల్ని చక్కగా తయారు చేసుకో, నీకేం తక్కువ అయింది. ఇప్పటికే ఆస్తి పాత్రలు పోగాకుండా కొడైకెనాల్లో పెద్ద ఇల్లు ఉండేది. ఈయన అమ్మేసి ఫిక్స్డ్ డిపాజిట్ వేయి ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కో, ఇంత చనువుగా అడ్వైస్ ఇచ్చేదాన్ని. అట్లాంటి ఇంచుమించు పర్సనల్ లైఫ్లో కూడా. ఇక తనేంటి అంటే నేనంటే ప్రాణం తనకి. నా పెళ్లి ఫిక్స్ అయ్యాక పెళ్లి కూతురు జడ వేయడం దగ్గర నుంచి అన్ని తనే చేసింది నాకు. అట్లాగే వంశీ పుట్టినప్పుడు తనే వచ్చి ఉయ్యాల తోటలో పెట్టి మేము సత్యనారాయణ వ్రతం చేస్తుంటే మా వారి ఇద్దరు మధ్య కూర్చొని చాలా క్లోజ్ చెప్పేదాన్ని. కానీ నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా మందికి ఒక విషయం తెలియదు. మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే అంత క్లోజ్గా ఉన్న సావిత్రికి జమున ఏం చేసింది. ఆవిడ కోమాలకు వెళ్ళిపోయాక అప్పుడు నేను చెన్నై వెళ్ళా. నాతో కూడా ఫంక్షన్కి వెళ్ళాం. అప్పుడు కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ భాటం శ్రీరామూర్తి గారు, నేను కమలాదేవి ఫంక్షన్ కోసం వెనుక వెళ్ళాం. చెన్నపూరి ఆంధ్ర మహాసభ దానికి వెళ్ళినప్పుడు అప్పటికే తన కోమాలో ఉంది. ఇద్దరం వెళ్ళి ఫంక్షన్ నెక్స్ట్ డే భాటం గారు నేను ఇద్దరం వెళ్ళాం. అప్పటికి ఒక చిన్న ఇల్లు అన్నానగర్లో ఎక్కడో ఉండేది. వెళ్ళి చూసాం. చాలా ఏడుపు వచ్చేసింది. అంత భారీ శరీరం చెప్తే నమ్మరు. సరిగ్గా ఒక జానలో 3 పొడిగైపోయింది. స్క్వీజ్ అయిపోయి ఇలా ముడుకొని పడుతుంది. వెళ్ళి ముట్టుకొని అక్క అక్క నేనక్క నీ చెల్లిని జమున నీ ముఖం తింటే ఇలా చూస్తుందంతే. ఏ స్మర్శ జ్ఞానం లేదు. అదొక టైప్ కోమ. ఆఖరికి అక్కడ ఏం చేశాను, అప్పుడు నేను సంగీత నాటక అకాడమీ ప్రెసిడెంట్ని. అప్పుడు అంజయ్య గారికి అక్కడి నుంచే భాటం గారి చేత ఫోన్ చేయించి భాటం గారికి చెప్పి, సార్ అంత గొప్ప మహానటి చూడండి ఎట్లా ఉందో, మా అక్కని అమెరికా పంపించి గవర్నమెంట్ తరఫు నుంచి మీరు పంపించాలి అంటే అప్పటికప్పుడు అంజయ్య గారితో కలిపారు. ఫోన్లో మాట్లాడా, సార్ మా అక్క పరిస్థితి ఇది, కనీసం గవర్నమెంట్ పూనుకొని ఖర్చులు పెట్టుకొని ఒక డాక్టర్ని ఇచ్చి అమెరికా పంపించి మా అక్కని కాపాడండి అని చెప్పంటే తప్పకుండా చేద్దామన్నారు అంజయ్ గారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం.
వెళ్తే ఆమె పర్సనల్ డాక్టర్ ఈజ్ అటెండింగ్ ఆన్ హర్. వాళ్ళు చెప్పారు కదిపించకండి, కదిపితే మాత్రం చనిపోతారు ఆవిడ, వద్దని చెప్పేసి. అట్లా ఆ మ్యాటర్ డ్రాప్ అయిపోయింది మనసు. వింటేనే చాలా బాధగా ఓ, అటువంటి జీవితం. పైగా ఆవిడ ప్రాస్పరస్ గా ఉన్న కాలం అంతా చూసిన మీరు మరి అటువంటి దృశ్యం చూడాలంటే చాలా ఏడ్చేసా, మరే ఏడుపు వచ్చింది. ఏంటో మరి కొందరి జీవితాలు. ఇంకొకటి, చరిత్రలో లిఖించబడిన ఒక గొప్ప అధ్యాయం ఏంటంటే, రామారావు గారు, అంటే నిజాలు తెలియదండి, నేను విన్న వార్తల ద్వారానే అడుగుతున్నాను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు దాదాపు మిమ్మల్ని బాయ్కాట్ చేసిన 4 ఏళ్ల పాటు మీరు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతోనే నిలబడి ఉన్నారు అంటారు. అసలు ఏమిటి మిమ్మల్ని బాయ్కాట్ చేయడానికి కారణం ఏమిటి? కారణాలు రామారావు గారి వైపు నుంచి స్టేట్మెంట్ ఏమీ లేదు. నాగేశ్వరరావు గారు మాత్రం పథకంలోకి ఎక్కి ట్రబుల్సమ్ ఆర్టిస్టు, కాళ్ళ మీద కాలేసి కూర్చుంటుంది, టైంకి రాదు అని ఏవేవో ఎలిగేషన్స్ పెట్టారు. పెట్టి ఈయనొక్కడు బాయ్కాట్ చేస్తే లెక్క చేయదు ఎవరిని, కాబట్టి ఆయన కూడా కలుపుకుందాం. ఈ విషయంలో రామారావు గారు ఇన్నోసెంట్, ఈయన మాత్రం కొంచెం నాటకాలు అది చేసి. ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే, సినిమాల్లో హీరోయిన్ విలన్కి లొంగకపోతే ఏం చేస్తాడు? బలవంతం చేస్తాడు. అట్లాగే మరి కొంతమంది నా ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోలేక కొందరిని ఎదిరించాల్సి వచ్చింది. సో ఆ ఎదిరింపులు కొందరు భరించలేదు, ఇద్దరిలో ఒకళ్ళు భరించాలి. అది మనసులో పెట్టుకోండి. He wants to take vengeance. ఏటికి ఎదురీదారు అట్లయితే? అప్పు అది సినిమా ఆర్టిస్టులో ఏ హీరోయిన్ కూడా ఇంత ఎటువంటి సంఘటన ఫేస్ చేసి ఉండదు. ఒకవేళ చేసినా రాజీకి వెళ్ళిపోయి ఉంటారు. నేను మాత్రం రాజీకి వెళ్ళలేదు, వారు కాళ్ళు పట్టుకోలేదు. అడిగారా అలా కాళ్ళు పట్టుకోవాలని? అట్లా ఏమన్నా క్షమాపణ అడిగారు. ఓకే. గుండమ్మ కథ టైంలో అప్పటికే మీరు అన్నట్లు 3 years నుంచి బాయ్కాట్. వాళ్ళు బాయ్కాట్ అంటే నేను బాయ్కాట్. ఓకే, మీ పిక్చర్లు మీవి, నా పిక్చర్లు నావి. నేను సంవత్సరానికి 6 చేస్తాను, నా 6 నాకు ఉన్నాయి. సో అందులో అప్పుడే నేను హర్నాథ్, రమణమూర్తి, కృష్ణ వీళ్ళందరితో యాక్ట్ చేశా. ఆల్ ఆర్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్. మీరన్నా అన్నీ హిట్ అయ్యాయి. అన్నీ హిట్ అయింది. అక్కడ ఏమైంది, ఇద్దరు హీరోలు లేకపోయినా కూడా జమున పిక్చర్లో హిట్ అయినాయి అని డిస్ట్రిబ్యూటర్ ఒక లెవెల్లో జముననే మాకు హీరోయిన్ ఆవిడంటే డిస్ట్రిబ్యూషన్. ఆ లెవెల్లోకి వెళ్ళిపోయాను ఆ 3 ఏళ్ళు. అప్పుడు గుండమ్మ కథకి రాజీ చేయాలని చక్రపాణి గారు, కేవీ రెడ్డి గారు ట్రై చేశారు. కేవీ రెడ్డి గారు మొట్టమొదట పిలిచారు. నాన్నగారు నేను వెళ్ళి కూర్చొని, చక్రపాణి గారు ఏంటి శ్రీనివాసరావు, ఏంటి పెద్దవాళ్ళతో ఎందుకు వచ్చిన గొడవలు, ఆ పిక్చర్లన్నీ పాడైపోతున్నాయి అంటే జమున వేయాల్సిన హీరోయిన్ పాత్ర ఇంకొకళ్ళు వేస్తే ఆ పిక్చర్ ఆడేది కాదు. అది 100 రోజులు ఆడాల్సిన పిక్చర్లు 50 రోజులు ఆడే. అట్లా కొంచెం ఇండస్ట్రీలో ల్యాక్ ఆఫ్ కాంబినేషన్ కొన్ని పిక్చర్లు దెబ్బతిన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని కేవీ గారు, చక్రపాణి గారు రాజీ ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళొక రూము, నాన్నగారు నేను ఒక రూమ్లో కూర్చోబెట్టారు. కేవీ రెడ్డి గారు ఏంటన్నా ఇదేం బాగలేదు, పెద్దవాళ్ళు మేము మాట్లాడతాము అని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చారు.
బయటకు వచ్చి అప్పుడు ఏం చెప్పారు అంటే, పోన్లేమ్మా వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వయసులో కంటే పెద్దవాళ్ళు, నువ్వు ఒక క్షమాపణ పత్రం, నేను ఇంక మీదట ఇలా ప్రవర్తించను అని ఒక క్షమాపణ పత్రం ఇస్తే వాళ్ళిద్దరూ యాక్ట్ చేస్తారు. ఏమిటా ప్రవర్తన? కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు ఇటువంటివా? ఏమిటో ప్రవర్తన వాళ్ళకే తెలియాలి అని చెప్పి అది కేవీ రెడ్డి గారికి వచ్చి చెప్పారు. ఓన్లేమ్మా ఇచ్చేయాలి, వాళ్ళ ఆత్మ సంతృప్తి పడుతుంది. సార్ వాళ్ళకైనా ఆత్మ ఉంది, నాకు లేదా? ఆత్మాభిమానం నాకు లేదా? పోనీ సార్ ఇప్పుడు నేనేం తప్పు చేశాను, ఫస్ట్ వాళ్ళని ఇక్కడ పిలవండి, మా ముగ్గురిని కూర్చోబెట్టండి, పెద్దవాళ్ళు కాబట్టి మీరు చెప్పండి ఎవరిది తప్పు. నేను నిజంగా వాళ్ళ పట్ల తప్పు చేస్తే క్షమాపణ చెప్తాను. ఏమీ లేనప్పుడు నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా తప్పేమిటి? ముందు ఊరికే కాలు మీద కాలు వేసుకుంది ట్రబుల్ సమ్ ఆర్టిస్ట్ అంటే, మరి ట్రబుల్ సమ్ అయితే 3 ఏళ్ళు నా సంవత్సరానికి నా 8 పిక్చర్లు ఎట్లా యాక్ట్ చేస్తాను? ఇవన్నీ మాట్లాడి ఆఖరికి అది ఫెయిల్ అయిపోయింది. చర్చలు ఫలప్రదంగా అయ్యో పేపర్లో చర్చలు. నాగిరెడ్డి కేవీ రెడ్డి గారి రాజకీయ ప్రయత్నం విఫలం అని పెద్ద తాటికాయంత అక్షరాలు ఎప్పటికీ ఉన్నాయి, ప్రెస్ కటింగ్స్. అది అదొకటి ఫెయిల్ అయిపోయింది. ఏమేమో కూర్చోబెట్టి వాళ్ళకి 4 చివాట్లు, నాకు 4 చివాట్లు పెట్టి కాఫీ ఇచ్చేయండి, కలిసి చేస్తాం. వాళ్ళు అటు వెళ్ళిపోయారు, నేను ఇటు వచ్చేసాను. ఇంకా ఆఖరికి గుండమ్మ కథ, మళ్ళీ నాగిరెడ్డి చక్రపాణి గారు ఈసారి ఓన్లీ చక్రపాణి. మళ్ళీ రెండోసారి చెప్తే మేము కండిషన్ పెట్టాం, మేమేం తప్పు చేయలేదు, మా అమ్మాయి ఏం తప్పు చేయలేదు, అమ్మాయి అలవాట్లు అమ్మాయి ఒకటే. చక్కన్న గారు మీరు వాళ్ళని పిలిచి మా ముగ్గురిని కూర్చోబెట్టండి, అమ్మాయి ఏదన్నా తప్పు చేసింది ఇది అంటే క్షమాపణ మేము చెప్తాం, లేదు అంటే వాళ్ళ ఇష్టం. అంతేగాని ఈ క్షమాపణ పత్రాలు ఇవన్నీ మేము ఇవ్వము అని చెప్పాం. అప్పుడు ఇక ఆయన ఏం చేశారు, ఒకరోజు రామారావు గారు, నేను, నాన్నగారు, చక్రపాణి ముగ్గురిని కూర్చోబెట్టారు. ఏంది ఇది, ఏం బాగా ఏంటిది సినిమాలో ఇట్లాంటి సంఘటన, ఈ రాబోయే తరానికి ఇలాంటి పెద్ద మార్గం చూపిస్తున్నారు, బాగలేదు రామారావు అని ఆయనకి. అమ్మాయి నువ్వు ఇంకా నేర్చుకోవాలి, పెద్దవాళ్ళు ఎట్లా గౌరవించాలి ఏంటి అని. మొత్తానికి వాళ్ళకి 2 నాకు 2 అక్షంతలు వేసి గుండమ్మ కథ యాక్ట్ చేయండి డేట్స్గా. అలాగే సార్ నెక్స్ట్ డే నాగేశ్వరరావు గారు, ఆయనతో ఇదే డైలాగు, చక్రపాణి రాజీ చేసిన చక్రపాణి గారు. ఆయనతో ఇదే మాట అంటే ఆఖరికి నేను కొంచెం చనువుగా ఇదిగా మాట్లాడాను. నాగేశ్వరరావు గారు, మీరు నాకు యాక్టింగ్లో ఎన్నో విషయాలను నేర్పించాను. హౌ టు యూజ్ స్టియర్, లాంగ్ షాట్లో ఏడవక్కర్లేదు, ఇట్లాంటివి ఎన్నో యాక్టింగ్ సైడ్ నేర్పినప్పుడు పర్సనల్గా కూడా ఏదైనా ఇట్లా చిన్న చిన్న విషయాలు ఉంటే, అమ్మాయి నువ్వు ఇట్లా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటే ఎందుకు చెప్పగలదు? చెప్పచ్చు కదా. అది ఆయన్ని చదువుగానే కొంచెం అంటే ఏదైనా అయిపోయిందిలే అన్నారు. మొత్తం కాఫీ తాగి గుండమ్మ కథ అన్నారు. అది ఆ గుండమ్మ కథ. అదే నాకు ఫస్ట్ డే ఆఫ్టర్ కాంప్రమైజ్ ఇదే పిక్చరు. ఆ పిక్చరు ఇద్దరు హీరోల మధ్య ఫోటో తీసుకు, అప్పుడు నా మైండ్ ఎట్లా ఉంది అన్నది నాకు గుర్తు రావడం. మామూలుగా క్యాజువల్గా మేము ఉన్నానా, లేకపోతే వీళ్ళిద్దరి మీద విజయం సాధించానా అని నాకు గుర్తులే. ఆ ఫీలింగ్ ఏమిటా అనేది. బట్ స్టిల్ అయితే వాళ్ళిద్దరేమో చెవులు మెలేస్తూ ఒక స్టిల్, మళ్ళీ ఫ్రెండ్లీగా ఇద్దరు చేతులు చేసి బట్టి స్టిల్ తీయించుకున్నాం.
మొత్తం మీద ఎక్కడ వెనక్కి తగ్గలా మీరు? పిక్చర్లు పోయినాయి, నాకు పోయినాయి, వాళ్ళవి పోయినాయి. శ్రీకృష్ణ తులాభారం సినిమా గురించి చెప్తూ సాక్షాత్తు రామారావు గారు, భగవత్ పురుషుడు అనుకుంటున్న రామారావు గారు మీ పాదాలు పట్టుకునే షాట్కి ఏమాత్రం వెనకాడకుండా ఏమీ పర్వాలేదు అని చాలా గొప్ప సాహసీకమైన సన్నివేశంలాగే చెప్తారు కదా. ఆ రోజు జరిగిన సంఘటన, ఆ షాట్, ఆ సీన్ గురించి చెప్పండి మేడం. నాకేంటంటే మొదటి నుంచి నేను కృష్ణ భక్తుడాన్ని. అందులో రామారావు గారు పక్కన కృష్ణుడు, సత్యభామ, ఆ కృష్ణ అవతారమే కనిపిస్తుంది. సరే, యాక్టింగ్లో అన్నీ చేసిన తర్వాత ఆ కాలు పట్టుకుంటేనే కిరీటం తంతాను కింద పడిపోతుంది. అప్పుడు వెంటనే అప్పుడు కొంచెం లోక జ్ఞానం కొద్దిగా ఎట్లా మాట్లాడాలి కొద్దిగా డెవలప్ అయిపోయాను కదా. సో వెంటనే సారీ చెప్పాను, ఏముంది యాక్టింగ్ పర్వాలేదు జమున గారు, ఆఫ్టర్ ఆల్ యాక్టింగ్ ఈజ్ వెరీ స్పోర్టివ్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే వృత్తిరీత్యా ఇద్దరు హీరోలు, పోటీ సహజంగానే ఉంటుంది. కానీ కొన్ని కీలకమైన విషయాల్లో మటుకు వారిద్దరూ కలిసిపోయేవారు కదండి. ఇందాక మీరు అన్నట్టు జమున గారిని బాయ్కాట్ చేసే విషయంలో వాళ్ళిద్దరిలో ఒక ఐక్యమత్యం ఉండేది కదా. ఏదో చాలా వేరు కలిసే ఉండేవాళ్ళండి. కానీ పేపర్లలో దాని ద్వారా కొన్నాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఏదో గొడవ. రెండు క్యాంపులు నడిచాయి అంటారు కదా, అంటే వాటి గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అందుకని కాస్త ధైర్యం చేసి మిమ్మల్ని అడుగుతున్నా. అలా ఉండేదా అండి రెండు క్యాంపులు? అలా ఉండేవా? క్యాంపులు అంటే నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళకంటూ ఒక వర్గం ఆర్టిస్టులు, ఒక వర్గం డైరెక్టర్లు, ఇక్కడ ఒక వర్గం డైరెక్టర్, అట్లా ఉండేదా? అది కొంచెం ఉండేది, ఉన్నాయి ఆ రోజుల్లోనూ ఉన్నాయి. హీరో డామినేషన్ ఉండేది. తర్వాత ఏదో ఇట్లాగా గ్రూపిజం, ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్తో ఒక గ్రూపు, ఇంకో డైరెక్టర్తో ఉంటే ఇంకో గ్రూపు, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి ఆ రోజు. అన్నిటినీ తట్టుకొని కాంట్రవర్సీ లేకుండా అన్నిట్లో తట్టుకుని రాగలిగాం. సావిత్రి గారు డైరెక్ట్ చేసిన సినిమా చిన్నారి పాపలు, కుళందై ఉళ్ళం తమిళ్లో. ఆవిడ డైరెక్ట్ చేస్తే మీరు హీరోయిన్గా యాక్ట్ చేశారు. మొత్తం ఆడవాళ్లే టెక్నీషియన్స్గా ఉంటూ. ఆ సినిమా అనుభవం చెప్తారండి? అదేంటంటే నేను భీమా సుధారాము గుమ్మడి మేము ముగ్గురం పదండి ముందుకు సినిమా తీసుకొని రష్యా వెళ్ళాం. ఆ రష్యన్ ట్రిప్లో స్టూడియోస్ విజిట్ చేసాం. అక్కడ ఒక రష్యన్ పిక్చరు మొత్తం ఈ చిన్నారి పాపలే కథ. ఒక తెలుగు పిక్చర్ చూసినంత ఫీలింగ్ వచ్చింది మాకు. ఆ కథ వచ్చి ఈ మధుసూదన్ రావు ఆయన మిస్సెస్ ఉంది కదా సరోజిని, ఆమెకి చెప్పారు. చెప్తే ఆవిడ చిన్నారి పాపలు అని కథ రాసేది. యాక్చువల్గా రష్యన్ స్టోరీ. అప్పుడు ఇక ఆవిడ ఐడియాని ఆడవాళ్ళందరం కలిసి చేద్దామని తలా ఒక 5,000 మేము ప్రొడ్యూసర్స్ అనమాట. సావిత్రి ఏదో ఆవిడ ఎక్కువ పెట్టినట్టు. అదే అక్కడ నుంచే సావిత్రి గారు ఆర్థికంగా మొదలైంది కదా. ఏమైందంటే ఆ డైరెక్షన్ మోజులో పడి మరి పిక్చర్ ఎందుకు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది. దాంతో ఆవిడ తను తాకట్లు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి అట్లా అంతా చేసి ఆ డైరెక్షన్ పిచ్చి. తర్వాత వచ్చి మోగ మనసులు తమిళ్ తీసి ప్రాప్తం అందులో యాక్ట్ చేశారండి మీరు? ఐ వాజ్ క్యారింగ్. పాపం అడిగింది, చెల్లి అనే పిలుస్తుంది పాపం. చెల్లి నువ్వు చెయ్యాలి అంటే మరి డెలివరీ అయ్యాకైతే చేస్తాను, ఇప్పుడు కుదరదు. తర్వాత చంద్రకళను ఏమన్నా పెట్టి అక్కడ బాగా దెబ్బతిన్నాడు. 5 సంవత్సరాలు జరిగిందట కదా అక్కడ. ఏమైంది పాపం, శివాజీ గణేశన్ హీరో, చంద్రకళ నా క్యారెక్టర్, తన క్యారెక్టర్ తను. ఒక ఫస్ట్ 2 షెడ్యూల్స్ 1 షెడ్యూల్
అయింది బాగా కావేరి ఒడ్డున అదంతా బాగా తీసింది. 15 రోజులు షూటింగ్ అయింది. అప్పటికి శివాజీ గణేశన్ టాప్ ఆవిడ బుక్ చేసేటప్పటికి. సరిగ్గా ఈవిడ పిక్చర్ ఆ 15 రోజులు 20 రోజులు అవుట్డోర్ అయి వచ్చింది. ఆ తర్వాత శివాజీ గణేశన్ పిక్చర్లు వరుసగా ఫ్లాప్ అయిపోయింది. అయిపోయేటప్పటికి బయర్స్ రాలే. పైగా మా మేనేజర్ ఒక బయర్ని తీసుకొచ్చాను చెన్నైలో. అప్పటికి సగం పిక్చర్ అయింది. అయితే అప్పుడు మేము చెప్పాము, అక్క మంచి ఆఫరు, నీ మనీ బ్లాక్ చేసుకున్నాం, శుభ్రంగా బయర్ ఇస్తానంటున్నాడు, అమ్మేసి అంటే ఇచ్చేసే అంటే లేదు ఇంకా వస్తుంది. అప్పుడు ఎంతో డబ్బు తెలియదు కానీ మొత్తానికి మేమే తీసుకొచ్చాం బయ్యర్ని. మా మేనేజర్ తీసుకొచ్చి ఉపయోగించుకోవాలి. దాంతో బయ్యర్ వెనక్కి వెళ్ళాడు. సరిగ్గా ఈవిడ పిక్చర్ ఎడిటింగ్ వచ్చిన నాటికి శివాజీ గణేశన్ మార్కెట్ పోయింది. ఇక దాంతో రిలీజ్ కూడా ఇంచుమించు ఆవిడ చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా నా అనుభవంలో హీరోయిన్స్ సినిమాలు తీసి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ సక్సెస్ఫుల్గా ఎవ్వరు లేరు. ఒక భరణి భానుమతి గారు చేశారు అంటే ఆవిడకి స్టూడియో ఉంది. అంజలి గారు కూడా ఆవిడ అదృష్టం బాగుంది. ఆవిడ ప్రొడ్యూసర్ అయిన డైరెక్షన్ అనేది మొత్తానికి సక్సెస్ అయింది భానుమతి అంజలి. మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగలేదండి? చాలా మంది అడిగే ఉండాలి ఇన్ని సంవత్సరాలు. అడిగారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. డైరెక్షన్ అంటే వద్దనుకున్నారు. తర్వాత రిటైర్ అయ్యాక డాక్టర్ భారతి చేశాను. అది పాపను పెట్టి అప్పుడు కొంచెం అందులో చేతులు కాల్చుకున్నాను సినిమా కోసం. కానీ చాలా బాగుంటుంది ఆ సీరియల్, నేను చూశాను. అది చూసారా? చాలా సినిమా లాగా తీశాను. అవును. ఒడ్డు ఆవిడ డాక్టర్ క్యారెక్టర్ విలేజ్కి వెళ్ళి సేవ చేయటం, అక్కడ కథ మీరే రాశారండి? రామానాయుడు గారి దగ్గర. ఇదే సావిత్రి లాగానే నాకు కూడా డైరెక్షన్ మోజు పుట్టి దీని రైట్స్ ఈయన రామానాయుడు దగ్గర ఉంటే 10,000 ఇచ్చి కొనుక్కున్నా రైట్స్. కొనుక్కొని మొత్తం ఒకేసారి అవుట్డోర్ మంచి చక్రవర్తి మ్యూజిక్ అన్నీ బుక్ చేశాను. మొత్తం అటాచ్ తెచ్చి 1 month షూటింగ్. నటిగా ఒక గొప్ప ప్రస్థానం, ఒక గొప్ప అధ్యాయం ముగింపు దశలో మీరు రాజకీయాల వైపుకి వచ్చేసారు. రాజమండ్రి ఎంపీగా గెలిచారు, గొప్పగా సేవ చేశారు, ఇప్పుడు కూడా చెప్పుకుంటారు అక్కడ ప్రజలు. ఏమిటి ఆ రాజకీయ ఆగమనానికి దారి తీసిన పరిస్థితి? హైదరాబాద్ వచ్చాక 72లో చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. రోడ్ నెంబర్ 12 ఇక్కడ 2000 గజాల్లో ఇల్లు కట్టుకొని ఎప్పటికైనా మన రాష్ట్రంలో మనం ఉండాలి అని చెప్పి ఇక్కడికి రావడం స్థిరపడ్డాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నిరుపేద డ్రామా కళాకారులు ఒక కళారంగానికి సంబంధించిన దీంట్లో యాక్టివ్గా తిరిగారు. అది చూసి రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి ఉంది. దానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. నాకు చెప్పాను, నాకేం తెలియదు అయ్యా ఈ నాటకరంగం, ఎప్పుడో చిన్నప్పుడు డ్రామా వేసాము అంటే, లేదండి మీరు సంగీత నాటక అకాడమీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నప్పుడు మీరు ఎంతో బాగా ఆర్గనైజ్ చేశారు. అప్పుడు ఏమైంది, ఈ యాక్టివిటీస్ అన్నీ కళాకారులతో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించడం, వాళ్ళతో వాళ్ళని తీసుకెళ్ళి అన్నయ్య గారితో అయ్యా వీళ్ళు నిరుపేదలు అని చెప్పి వాళ్ళందరికీ హెల్ప్ చేశారు. అది చూసి సంగీత నాటక అకాడమీ చైర్మన్గా వేశారు నన్ను. వేసిన తర్వాత అక్కడ రవీంద్ర భారతి లాగా ఇంకొక థియేటర్ కట్టాలి అని, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంక్ బండ్ కింద ఉంది కదా,
పెద్ద బిల్డింగు. అక్కడ ఇంకో థియేటర్ కట్టాలి అని జలగం గారి హయాంలో లేడీ ఫిలిం స్టార్ నైట్ అని మొత్తం అసలు చార్టెడ్ ఫ్లైట్లో దాదాపు 50 మంది లేడీ ఆర్టిస్టులతో లేడీ స్టార్ నైట్ ఆర్గనైజ్ చేసిన మొదటి వ్యక్తిని నేను. అప్పుడు 25 lakhs గవర్నమెంట్ కలెక్ట్ చేసి అక్కడ జలగం గారు ఫౌండేషన్ కూడా వేశారు. సో ఇట్లాగా అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత సంగీత నాటక అకాడమీలో 25 lakhs వేశారు. అప్పటికి నేను వచ్చేసాను నాటక అకాడమీ నుంచి, నేనే అనేసాను. అది వర్కౌట్ అవ్వాల. ఈ యాక్టివిటీస్ 72 నుంచి ఈ కళాకారులకి నేను చేస్తున్నటువంటి సేవ ప్రతి సంవత్సరం మొత్తం రాష్ట్రం అంతా తిరిగి 10,000 మంది నిరుపేద కళాకారులతో ఒక సమాఖ్య ఉంది నాకు, రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య. ఇది చెప్పాలి ఎందుకంటే నేను చేసిన సోషల్ వర్క్, బీయింగ్ ఏ ఫిలిం స్టార్ నభూతో నా భవిష్యత్తు. నేను తిరగని గ్రామాలు లేదు, నేను టచ్ అయిన కళాకారులు లేరు. అన్ని వివిధ కళాకారులతో 10,000 మంది సభ్యులు. ఎవ్వరూ తిరగలేదు, ఏ స్టారు చేయలేదు. వాళ్ళకి ఇళ్ళ పట్టాలు, వాళ్ళకి ఇల్లు కట్టించాను, పెన్షన్స్ ఇప్పించాను. ఇప్పుడు కూడా ఉంది కాకినాడ దగ్గర మాధవపట్నంలో 200 మంది తోలుబొమ్మల ఆర్టిస్టులకి ఒకే చోట ఇళ్ల పట్టాలు ఇప్పించింది ఒక జమునే. ఇట్లా అందరికీ ఒక తోలుబొమ్మలనే కాదు, పిచ్చుగుంటలు, బుర్రకథ వాళ్ళు, పిట్టకథ వాళ్ళు అందరికీ. ఇక్కడ కూడా తెలంగాణలో సూర్యాపేటలో భాగవతుల గూడెం, భాగవత కళాకారులకి ఇళ్ల పట్టాలు ఇప్పించాం. జమునా భాగవతుల గూడెం దాని పేరు. ఇట్లాగా రాష్ట్రం అంతా తిరిగి అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ప్రతి సంవత్సరం సెమినార్స్ పెట్టినప్పుడు అంజయ్య గారు మా సెమినార్కి 2 సార్లు వచ్చాను. ఆయనకి నా సేవ నచ్చింది. ఒకసారి ఆయన బర్త్డేకి ఇంటికి వెళ్తే ఏమన్నారు, ఏమ్మా ఎంతసేపు మీరు కళాకారులకైనా సేవ చేసేది, మీరు రాజకీయాల్లోకి రావాలి అన్న. అంటే సార్ నాకు రాజకీయాలు వద్దు, నాకు ఒంటికి పడదు, నాకు తెలియదు. అప్పుడు ఆయన నాటక అకాడమీ చైర్మన్గా వేశాను. అకాడమీ చైర్మన్గా కూడా చాలా చేశాను. బళ్ళారి రాఘవ స్టాంప్ తీసుకొచ్చాం. ఈ వృద్ధ కళాకారులకి ఇంతకుముందు 20,000 ఉంటే ₹1,00,000 పెంచా అకాడమీ నుంచి. ఇట్లా చేస్తున్నప్పుడు రాజకీయాలకి అప్పుడే కాంగ్రెస్ పార్టీ రీకాన్స్టిట్యూట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు, మన కోన ప్రభాకర్ మహారాష్ట్ర అప్పుడు సిట్టింగ్ గవర్నర్, ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీ దగ్గర పోతేదారు తావనం అక్కడ కూర్చుంటుండేవారు. అప్పుడు ఇందిరాగాంధీ అడిగిందట, ఇట్లా ఎవరన్నా ఉన్నారా ఫిలిం స్టార్లు? ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. బికాజ్ ఆఫ్ రామారావు గారి సినిమా గ్లామర్. నేను అడగదలుచుకున్నది కూడా, సినిమా వాళ్ళందరినీ రామారావు గారు లాగేసుకున్నారు కదా. దాదాపు 70% సినిమా వాళ్ళంతా రామారావు గారి పక్షమే ఉన్నారు. మీరు భానుమతి గారు కొద్ది మంది మాత్రమే కాంగ్రెస్ వైపుకి వచ్చారు, కృష్ణ గారు లాంటి కొద్ది మంది. అది ఏమి రామారావు గారి ఆకర్షణకు ఎందుకు లోనవ్వలేదు మీరు? అంటే ఒకటండి, రామారావు గారు పిలవలేదు, అదే అడిగాను. ఓకే ఓకే, ఆయన పిలిచుంటే బహుశా అట్టే వెళ్ళే వాళ్ళం మేము. పిలవని పేరంటే ఆయన అడిగాను కూడా. నేను డైరెక్ట్గా రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక తెల్లవారున బొకే తీసుకెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పి, ఏంటి సార్ మీరు పార్టీ పెట్టినప్పుడు మమ్మల్ని అందరినీ పిలవలేదు అంటే, జమున గారు మీకు తెలీదు, అందుకే మన వాళ్ళు ఎవరిని తీసుకోలే.
అది మీకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి దీనివల్ల. అంటే అప్పుడు ఇందిరాగాంధీ ఆవిడ సిట్టింగ్ ప్రధాని కదా, మాకు ఇబ్బంది కలిగించవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన అన్నారు. ఒక సినిమా వచ్చింది మండలాధీశుడు అని, రాజకీయ చిత్రం. అందులో భాస్కరమ్మ గారి క్యారెక్టర్, నాదెళ్ల భాస్కరరావు గారిని పోలి ఉండే క్యారెక్టర్ భానుమతి గారు, మీరు ఒక లాయర్, కృష్ణ గారి హీరో. అది దాదాపుగా రామారావు గారిని దునుమాడినంత పనిచేసింది కదా. అదేంటి ఆ సినిమా ఎలా అంటే రామారావు గారి ప్రభంజనాన్ని ఆపటం కోసమే మీరంతా ఏకమై తీశారా? మామూలు సాధారణమైన సినిమా చేసాము అంతే, మామూలు పాత్ర అంతే, ఏదో గెస్ట్ అపీరియన్స్ అని అడిగితే చేయడమే. ఆ తర్వాత ఈ యాక్టివిటీ చూసి కోన ప్రభాకరరావు గారు ఇందిరాగాంధీకి చెప్పారు, ఇట్లా మాకు ఒక వీర వనిత ఉంది, బోల్డిందేడి జమున, ఆమెను ఇద్దాము కాంగ్రెస్ పార్టీకి పిలిస్తే వస్తారు. అప్పుడు వద్దన్నాను. తర్వాత ఇందిరాగాంధీ గారి నుంచి ఫోన్ వచ్చాక అప్పుడు ఒప్పుకున్నా. పాపం నాకు పోతే గారు కోన గారు ఫోన్ చేస్తే నాకు చెప్పాను అన్నమాట, డాడీ నీకు తెలుసు చెన్నారెడ్డి గారు అడిగారు, అన్నయ్య గారు అడిగారు. అప్పుడే నాకు ఇంట్రెస్ట్ లేదు, లేదమ్మాయి నువ్వు రావాలి, ఇందిరా మేడం మీరు వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నీ పేరు చెప్పాను. అంటే ఇందిరాగాంధీ అంటే నాకు ప్రాణం, అంత ఇష్టం, డైనమిజం అంటే ఇష్టం కదా, జయలలిత, ఇందిరాగాంధీ, నాకు నేను ఇట్లా డైనమిక్ లేడీస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో దాంతో ఆవిడ అడిగింది కాబట్టి వస్తాను. సహజంగా మరి మీరు పుట్టిన ఊరు లేదా పెరిగిన ఊరు తెనాలి కదా, మీరు రాజమండ్రిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఎన్నికల క్షేత్రంగా? ఎందుకు అంటే నా కాంగ్రెస్ పార్టీకి నిజంగా గొడ్డు చాకిరి అంటారే అట్లా చేశా. నేను తిరగని గ్రామం లేదు, నేను క్యాన్వాస్ చేయని లీడర్స్ కూడా లేదు. అట్లా చేశాను. 7 సంవత్సరాలు తాటిగా తిరిగా. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఈవెన్ మహారాష్ట్ర, నాందేడు మహారాష్ట్ర, అక్కడ కూడా కన్వర్స్ చేశా. అవన్నీ చూసి అప్పుడు ఇందిరాగాంధీ గారు రమ్మని కాంగ్రెస్లో పిలిచారు. ఇవన్నీ చూశాక ఇందిరాగాంధీ గారు పోయాక అప్పుడు రాజీవ్ గాంధీ గారిని ఆయన పిలిపించారు. పిలిపించి తానుగా అడిగారు అన్నమాట, ఇవాంట ఆంధ్ర నేను మా వారు వెళ్ళాం ఢిల్లీకి, ఫోన్ వస్తే వెళ్ళాం కలిసాం. ఇవాంట ఆంధ్ర ఆర్ ఢిల్లీ? సార్ ఐ వాంట్ ఢిల్లీ. విచ్ కాన్సిస్టెన్సీ అంటే రాజమండ్రి. ఊరికే చెప్పేది రాజమండ్రి అని. తర్వాత అప్పటికే నేను సత్యసాయి, భగవాన్ సత్యసాయి భక్తురాలుగా ఫ్రీక్వెంట్గా వెళ్తుండేవాళ్ళు రాజమండ్రి. సినిమా స్టార్ కాబట్టి ఎక్కడైనా గెలవచ్చు అన్నది ఏమన్నా? అదేం లేదు. అది మా సినిమా స్టార్లు అయినంత మాత్రంలో గెలవరు. మీలాంటి హ్యూజ్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి ఈజీ కదా ఎక్కడైనా. స్వామిని అడిగా, స్వామి ఇట్లాగా ఒకవేళ నాకు సీట్ అంటూ ఆఫర్ ఇస్తే ఎక్కడికి వెళ్ళమంటారు? నాకేమో అనంతపూర్ రావాలి అనుకుంటున్నాను అంటే, వద్దు వద్దు ఇదంతా బాంబుల వ్యవహారం, ఆడవాళ్ళకి సీటు పనికి రాదు అన్నారు. ఆ తర్వాత రాజమండ్రి, ఆయన అనుకో రాజమండ్రి, కాకినాడ అటువైపుకి వెళ్ళు, వాళ్ళంతా చాలా సాఫ్ట్ స్వామి భక్తులు అని చెప్పారు. అందుకని చెప్పేసి రాజీవ్ గాంధీ అడుగుతూనే రాజమండ్రి అమ్మ. అది కాకుండా రాజమండ్రితో ఒక అనుబంధం ఉంది. ఒకటి డాక్టర్ గరికపాటి రాజారావు గారు పుట్టిల్లు చిత్రం తీసింది అక్కడి నుంచి, ఆయనే కదా నా తొలి చిత్రం. రెండోది అక్కడ కళాకారులకి నేను ఇళ్ళు అన్నీ కట్టించాను. సోషల్ వర్క్ అక్కడి నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. కాబట్టి రాజమండ్రి తర్వాత వచ్చి మా చుట్టాలంతా కూడా
నా మేనత్ వైపు నుంచి బారు వాళ్ళని జమీందారులు. చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళేదాన్ని చుట్టాలు. అలా అనుబంధం. అట్లాగా ఇటు కళానుబంధం, అటు చుట్టాల బంధం. అది ఇక బాబా గారు కూడా అటువైపు వెళ్ళారు. అంటే గొప్పకుండా రాజమండ్రి అన్నా కంటెస్ట్ చేశా, గెలిచా. 3 ఏళ్ళు ఉన్నా పార్లమెంట్లో. కానీ అదొక జీవితంలో మరుపురానటువంటి నా జీవితంలో. పార్లమెంట్లో అడుగు పెడుతూనే వంగి లోపల హౌస్లోకి వెళ్తూనే చుట్టూ ఆ హేమాహేమిల చిత్రాలు, సెంట్రల్ హాల్లో కాలు పెడుతూనే ఒక విధమైన పులకరింత, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఏంటి జీవితం? ఎక్కడ జమున? చిన్నప్పుడు జమున కర్ణాటకలో పుట్టింది, చెన్నై దుగ్గిరాల్లో పెరిగింది, చెన్నైలో స్టార్ అయింది, ఆంధ్రాకి వచ్చి లీడర్ అయింది, ఇక్కడికి వచ్చి పార్లమెంట్లో అడుగు పెట్టడం ఏంటి ఇది జీవితం అని లోపల అడుగు పెడుతూ అక్కడ నమస్కారం చేసి ఆ లోపలికి వెళ్తూనే సెంట్రల్ హాల్లో అన్ఫర్గెటబుల్ జీవితంలో అన్నిటికంటే కూడా మరపురానటువంటిది. 89 నుంచి 91 వరకు ఉన్నారు కదా, 3 ఏళ్ళు. ఆ కాలంలో విపి సింగ్ గారు, చంద్రశేఖర్ గారు లాంటి ప్రధానమంత్రులు, వాదోపవాదాలు బాగా వేడిగా ఉండేవట కదా. చాలా బాగుండేది. అంతవరకు పార్లమెంట్ కూడాను రాజీవ్ గాంధీ, విపి సింగ్, అర్జున్ సింగ్, వాజ్పేయి, ఎల్కే అద్వానీ, అటు కమ్యూనిస్టులు చాలా పెద్ద పెద్ద లీడర్స్. ఏంటి వాళ్ళు మాట్లాడుతుంటే, ఆ స్టాల్వర్డ్స్ మాట్లాడుతుంటే గంటల తరబడి రాత్రి 12, 11 అయ్యేది. అట్లా అందరూ వెళ్ళిపోయింది, నేను మాత్రం అట్లా వింటూ కూర్చునే. మరి 91 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? చేశాను కానీ నాకే టికెట్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ మిడ్ టర్మ్ పోల్ కదా, మిడ్ టర్మ్ పోల్ అనవసరంగా చంద్రశేఖర్ని సపోర్ట్ తో ఉంది కదా, కాంగ్రెస్ సపోర్ట్ తో, సో విత్డ్రా చేశాడు. అవును, ఇంకొక సంవత్సరం ఆగమన్నాం, వద్దు ఈ కలకాపురకం గవర్నమెంట్ ఉండదు, పోతుంది, అది దానంతట అది కొలాప్స్ అవుతుంది, మీరు సపోర్ట్ విత్డ్రా చేయాలి. అప్పుడు కాంగ్రెస్ మేము అపోజిషన్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో చెప్పారు. చెప్పాను కూడా వద్దని. రాజీవ్ గాంధీ వెళ్ళలే. మాకు అక్కడ సుబ్రహ్మణ్యం అని ఒకడు ఉన్నారు కదా, వాడు మనం కనుక సపోర్ట్ విత్డ్రా చేసి నిత్యారంపులకి వెళ్తే బ్రహ్మాండంగా వచ్చేస్తాం అన్నారు. ఎందుకు అనవసరంగాను ఇంకొక సంవత్సరం అయితే ఇది కలగూరగంప పోతుంది గవర్నమెంట్ అని చెప్తే మళ్ళీ ఆ మిట్టరం ఫోన్లో అప్పుడు పోయింది. ఇంత కాంగ్రెస్తో అనుబంధం ఉన్న మీరు ఒక దశలో బీజేపీకి సపోర్ట్ చేశారు, ప్రచారం కూడా చేశారు. ఎలా ఆ భావ వైరుధ్యం ఏమిటి, ఎలా సాధ్యపడింది? కాంగ్రెస్ నుంచి గెలవడం, ఓడిపోవడం ఆ చాప్టర్ అంతా పోయింది. ఇంచుమించు రాజకీయాలు మానేశారు. నా దృష్టిలో ప్రస్తుత రాజకీయాలు డబ్బు ఖర్చు పెట్టు, లక్షలు ఖర్చు పెట్టు, కోట్లు సంపాదించు, జస్ట్ లైక్ ఏ బిజినెస్ అయిపోయింది. సేవతో కూడుకున్నది పోయింది. అందుకని మనకెందుకులే బాబు ఈ టైప్ రాజకీయాలని వదిలేశాను. కానీ వాజ్పేయి గారు ఆయన పిఎం అయ్యాక నాకు అంత గొప్ప వ్యక్తి, ఆయన దేశానికి మంచి ప్రైమ్ మినిస్టర్, కాబట్టి మనం బీజేపీలోకి వెళ్తాము అని నా అంతకు నేనే, ఎవరు పిలవలే. కాంగ్రెస్లో అయితే ఇందిరాగాంధీ పిలిస్తే వెళ్ళాను, బట్ బీజేపీ ఏం పిలవలేదు. కానీ వాలంటరీగా నాకు వాజ్పేయి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్, సరైన వ్యక్తి వచ్చారు అని నా అంతటి నేనే వెళ్ళి దత్తాత్రేయ గారికి రాఖీ కట్టి రాఖీ బంధన నేను చేరుతున్నాను బీజేపీలో అని చేరాను. చేరిన దగ్గర నుంచి మళ్ళీ దత్తాత్రేయ గారికి ఇక్కడ అంతా క్యాన్వాస్ చేశాను, 4 గెలిపించా వాళ్ళల్లో కూడా. నటిగా గొప్ప కెరియర్, పొలిటికల్గా కూడా చెప్పుకోదగ్గ కెరియర్, అన్ని విధాలుగా సక్సెస్.
కానీ అవార్డులు రావడంలో మటుకు మీకు కొంత ఇంకా ఇవ్వాల్సి ఉందేమో అనిపించలేదా? ఈ పద్మ అవార్డులు కానీ వీటన్నిటిలో మీరుగా ప్రయత్నించి ఉంటారు నాకు తెలుసు. మీరు అంటే ఆ విషయం మీద ఏం చెప్తారు? మిమ్మల్ని సత్కరించాల్సినంత సత్కరించుకోలేదు కదా తెలుగు పరిశ్రమ కానీ ప్రభుత్వం కానీ? ప్రభుత్వం చెయ్యాల. ఎందుకంటే కంపేర్ టు అదర్ పీపుల్ నేను ఒక సినిమా ఆర్టిస్ట్ని సక్సెస్ఫుల్. సోషల్ వర్కర్లు నా అంత సోషల్ వర్క్ చేసిన వాళ్ళు సినిమా వాళ్ళలో ఎవ్వరు లేరు. అలాగే రాజకీయాల్లో కూడా ఒక పట్టుదలగా నేను ఇంకా ఉండి సాధించాలి, నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలి, నేను ఇది అవ్వాలి, అదని అవ్వాలి అన్న కోరిక నాకు లేదు. ఫస్ట్ పాయింట్ అది. ఇంకా రాజకీయాల గురించి కాదు, సినిమా పరిశ్రమలోనే మీ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చేశారు. కానీ మీరు ఎప్పుడు ఆ విషయం కూడా సుబ్బరామరెడ్డి గారు 78లో పెద్దగా సన్మానం, 25 years ఆఫ్ కెరియర్ యాజ్ ఏ హీరోయిన్, ఎవరు లేరు. హీరోయిన్ గారు 25 సంవత్సరాలు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ టి సుబ్బరామరెడ్డి గారు చాలా గ్రాండ్గా చేశారు. అప్పుడు ఎల్కే అద్వానీ, చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు అందరి సమక్షంలో పీపుల్స్ యాక్ట్రెస్, ప్రజానటి అని. అందులో డౌట్ లేదు, మీకు ప్రజానటి ప్రజల నుంచి ఇప్పటికీ ఆదరణ ఉంది. నేను మాట్లాడేది దాదాసాహెబ్ ఫాల్కేలు, పద్మ విభూషణలు అవన్నీ పైరవీలతో వస్తాయి. కరెక్ట్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి కూర్చొని ఎవరు చేస్తారు పైరవీలు? పద్మకు ఉండేటువంటి విలువ కూడా పోయింది. అంటే నాకు రాలేదని జలసీతో చెప్పడం కాదు, మీరు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఎస్ జానకి గారు నాకు పద్మభూషణ్ ఇస్తే నాకు వద్దు పొమ్మనింది కదా, ఇస్తే భారతరత్న ఉండని అడిగేసింది ఆవిడ. వాల్యూ పోయిందండి. ఎందుకంటే కొంతమంది అనర్హులు కూడా వెళ్ళిపోయే స్థితి వచ్చింది. దట్ ఇట్ షోస్ ఆ పద్మశ్రీ కానీ పద్మభూషణ్లు కానీ వాటి వాల్యూ దిగజారిపోయింది. అట్లాంటప్పుడు రాకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు సినిమాలు చూస్తున్నారా, చూస్తూ ఉంటారా? అసలు చూడండి. ఓకే, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీరు చూసిన ఆఖరి సినిమా ఏంటి? థియేటర్కి వెళ్ళి మేబీ అవకాశం ఉండదేమో జనం అంతా. అసలు 20 ఏళ్ళ ఉంటుంది. ఒక విశ్వనాథ్ పిక్చరు ఆ మధ్యని, పాపం విశ్వనాథ్ గారు అయితే ఆయన సినిమా ప్రీమియర్ ఉంటే పిలుస్తారు. మ్యూజికల్ పిక్చర్ ఉండమ్మ బొట్టు పెడతా ఆయన డైరెక్షన్ లో మీరు పెద్ద హిట్ ఉంది కదా. అంతేకాదు, మూగ మనసుల్లో చక్కటి భాష, ఆ స్లాంగ్, ఆ భాష నాకు రాదు. అప్పుడు పాపం కె విశ్వనాథ్ గారు ఇంటికి వచ్చి, అయ్య బాబు కోబర్ సెట్ మీద తెల్లకాకి అంతే మామ ఇట్లాంటి ఆ భాష అంతా నేర్పించాను. బ్రహ్మాండం. ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ డైరెక్టర్ అట కదండి సినిమాకి? నా యూనిట్. ఓ బ్రహ్మాండం. బాగుంది బాగుంది. ఈ మధ్య లేదా ఈ తరం ఆర్టిస్టులంతా మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. కానీ మీకేమనిపిస్తుంది, ఇప్పుడు ఇండస్ట్రీ జమున గారికి తగిన విధంగా జమున గారి పట్ల స్పందిస్తున్నారా? జమున గారి ఆ విషయంలో మీరు ఏమంటారు? అంటే ఈ తరం ఆర్టిస్టులతో సంబంధం లేదు. ఈ తరం నిర్మాతలు అసలు సినిమాల్లో పరిశ్రమలోనే చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ ఎవరన్నప్పుడు కోడి రామకృష్ణ గారు ఎక్కడ కనిపించినా ఎంతో బాగా మాట్లాడటం, మేడం మీ చేత ఒక మంచి రాణి మాలినీదేవి లాంటి క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసి యాక్ట్ చేయించాలి అని. అబ్బా ఇప్పుడు ఏమి యాక్ట్ చేస్తానండి, నాకు ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు అమ్మన్న. ఎందుకంటే ఇప్పుడు నా కాంటెంపరీ ఆర్టిస్టులు కొందరు అత్త వేషాలని, మరి ముసలి వేషాలని ఇట్లాంటివి వేశారు. అదే కాకుండా ఒక ఆర్టిస్ట్ నాతో ఉంది, జమున గారు
మనం టాప్ హీరోయిన్స్గా ఉన్న రోజుల్లో ₹1,00,000 కూడా తీసుకోలేదు. ఇప్పుడు అత్త వేషాలకి అమ్మ వేషాలకి 10 లక్షలు ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను. ఆ లెవెల్లో వచ్చారు సీనియర్ ఆర్టిస్టులు, కొందరు చేస్తున్నారు కూడా. నా థియరీ ఏంటంటే, ఒకటి నాకు ఈ హెడ్ షేక్ ఒకటి ఎక్కువగా ఉంది, అందుకు అవాయిడ్ చేశా. రెండో కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకప్పుడు ఒక అందాల హీరోయిన్గా ఉండి రాణిగా ఉండి ఇప్పుడు ఎందుకు ఈ ముసలి వేషాలు వేయకపోతే ఏమైంది? ప్రేక్షకులకి అలాంటి రూపాన్ని అలాగే ఉంచారు. ప్రేక్షకుల దృష్టిలో జమున అంటే అందాల తార అలా ఉండిపోని. ఇప్పుడు మనకు ఆర్థికమైన ఇబ్బందులు ఏం లేవు, భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా నలుగురికి దాన ధర్మాలు చేసే లెవెల్లో ఉన్నాను, పర్వాలేదు, జీవితం సంతృప్తిగా ఉంది. ఇప్పుడు అమ్మమ్మ వేషమో అత్త వేషమో వేసి 10 లక్షలు తీసుకుంటే ఎంత? ఆ రోజుల్లో తీసుకున్నది 10 లక్షల కంటే ఎక్కువే. మరి ఆర్థిక కోణం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. జమున గారు తన కెరియర్లో ఆర్థికమైన విషయాల్ని కరెక్ట్గానే మేనేజ్ చేశారు అని అనుకుంటారా? తప్పకుండా, చాలా తెలివిగా. అటు నాన్నగారి హయాంలో కానీ నా హయాంలో కానీ నేను ఆర్థికంగా ప్రాపర్టీ విషయాలు, ముఖ్యంగా సినిమా హాల్ ఉండేది గుంటూరులో, అట్లాగే ఇక్కడికి వచ్చి అలంకార్ థియేటర్, మాది గుంటూరే, ఆ థియేటర్ పక్కన ఉన్న ప్రాంతంలోనే నేను పుట్టి పెరిగాను. ఇప్పుడు కూడా చెప్తారా జమున గారి థియేటర్ అని మా ఊర్లో గొప్పగా. అట్లాగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను కాబట్టి అటు వెళ్ళాను. కానీ ఆర్థికంగా నేను నష్టం ఎందుకు పోలేదు అంటే, సినిమాలు తీయలేదు, అది ఫస్ట్ పాయింట్. సావిత్రి గారి లాగా సినిమా మాత్రం తీయాల. దీనికి చిన్న ఉదాహరణ చెప్తా, ఇంట్రెస్టింగ్. సరే, ఈ డాక్టర్ మమత అని పాపను పెట్టి సీరియల్ తీశారు. అది నేను సినిమాగా చేద్దామని కొంత ఖర్చు పెట్టి అన్నీ రెడీ చేశాను. చేసిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటరు నేను తీసుకుంటాను అన్నాడు, ఫైనాన్స్ చేస్తాను. అప్పుడు ఎంత కలర్లో 10 లక్షలు అవుతుంది. అప్పటికే నేను కొంత ఖర్చు పెట్టేశాను, రికార్డింగ్, సాంగ్స్, డ్రెస్సులు, ఆర్టిస్టులకు అడ్వాన్సులు అన్నీ అయిపోయినాయి. ఆయన లాస్ట్ మూమెంట్లో చేయించేశాడు. చేద్దామని కాల్ షీట్లు ఇచ్చేశారు, షూటింగ్, రా ఫిల్మ్ అన్నీ కొనిపెట్టేశారు. అప్పుడు వాటికి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది. సరే కదా అని, ఏమయ్యా వెళ్ళాలి షూటింగ్ అంటే మనిషి రాల. అప్పుడు ఏం చేశాను, విజయవాడ పరిగెత్తి ఆ డిస్ట్రిబ్యూటర్ ఫాదర్ని, సార్ ఏంటి మీ అబ్బాయి తీసుకుంటానన్నాడు, అన్నీ రెడీ చేశాక రాలేదు, డబ్బు ఇవ్వలేదు, నేను ఇంత ఖర్చు పెట్టాను అని చెప్తే, ఏమి రా ఏంటంటే చేద్దాం. తీరట్టు మెడ్రాస్ వచ్చాక మా మేనేజర్ని అడిగా, ఏంటి ఇట్లా చేస్తున్నాడు, ఏంటి విషయం అంటే, ఫైనాన్సర్ దగ్గర తీసుకున్నాం అన్నాడు. అంటే నాకు తెలియదు కదా ఈ ఫైనాన్స్, ఫస్ట్ టైం నేను సినిమా తీయాలనుకుంది. అడిగితే ఏముంది మేడం, ఆయన దగ్గర ఏం లేదు, ఫైనాన్స్ చేస్తాను, ప్రొడ్యూసర్ అని తన పేరు ఎంచుకున్నాడే, ఆయన దగ్గర నంది లేదు, మీ ముఖం చూసి ఇస్తారు. ఎందుకు ఇస్తారు, మీ దగ్గర సినిమా హాల్ ఉంది, ఇక్కడ పెద్ద ప్రాపర్టీ ఉంది, అది పెడితే మీకు కూడా 10 లక్షలు ఇస్తారు. అమ్మ బాబోయ్, నాకు ఈ సినిమా వద్దు, నా సినిమా హాల్ తాకట్టు వద్దు అని నమస్కారం పెట్టి మూల పడేసా. పోయిందేదో పోయింది. అందువల్ల నేను సినిమా తీయలేదు కాబట్టి ఆర్థికమైన ఇబ్బందులు పడలేదు. అది ఒక విషయం ప్రధానంగా చెప్తారు, మీకు సంబంధించిన ఒక 12 గ్రౌండ్ల స్థలం గీతాంజలి గారికి ఇచ్చారు, అమ్మారు అంటారు. ఆవిడ చాలా గొప్పగా చెప్తారు. ఏం చెప్తారంటే, అంటే ఆవిడతో నేను పని చేశాను, మా యాడ్స్లో యాక్ట్ చేశారు. ఆవిడ చెప్తారు, చాలా మంది ఒత్తిడి చేసినా లేదు నేను గీతాంజలికే ఇస్తాను, ఏదో నాకు ప్రయర్ కమిట్మెంట్ ఉంది అన్నట్టుగా
మాట మీద నిలబడి మీరు ఇచ్చారని చెప్తారు. అది ఏంటి, ఆ విశేషం ఏమిటి? ఏంటంటే నాకు టీ నగర్లో 5 గ్రౌండ్లు పెట్రోల్ బంకు గీతాంజలి వాళ్ళ ఇంటి దగ్గరే కార్నర్లో పాన్గల్ పార్క్కి ఆపోజిట్లో ఒక 4-5 గ్రౌండ్స్ స్థలం ఎప్పుడో కొని పెట్టాం. ఆ తర్వాత పెట్రోల్ బంకు ఖాళీ చేయించలేదు. అప్పటికే నేను ఇక్కడికి వచ్చేసాను. అరే ఒక గ్రౌండ్ మాత్రం పొసెసింగ్ లో ఉంది. అక్కడ మేము కాంప్లెక్స్ కడదాము, ఇదేంటి షాపింగ్ కాంప్లెక్స్, మంచి సెంటర్ కదా టీ నగర్ అనుకొని ఫౌండేషన్ అది వేసాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంక అక్కడ ఎందుకులే అనుకొని అమ్మేద్దాం అనుకున్నాం. అప్పుడు గీతాంజలి రామకృష్ణ అడిగారు. అడిగితే సరే అని చెప్పి వాళ్ళకి ఇస్తానని మాకు ఇచ్చా. ఏదో కొంచెం అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకున్నాం. ఇక ఎక్కడికి వచ్చిన తర్వాత మా పరిచయస్తులు, మా ప్రొడ్యూసర్కి ఆయన, అమ్మాయి అంత తక్కువకి ఇస్తే ఎట్లాగమ్మా, నీకు 10 లక్షలు వస్తాయి, ఆ పెట్రోల్ బంకు వాళ్ళు ఖాళీ చేయించుకుంటారు, నా మాట విను అని చెప్పి ఈయన వెంట పడ్డాడు. అప్పుడు నేను లేదండి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నా, మాట తప్పడం బాగుండదు, పైగా ఆ అబ్బాయి కూడా ఆర్టిస్ట్ కదా రామకృష్ణ, గీతాంజలి రామకృష్ణ, పాపం చాలా పెద్ద ప్రాపర్టీ కదా. ఇప్పుడు ఆ అమ్మాయి అందుకే పాపం దానికి చాలా కృతజ్ఞత. మా అక్కయ్య గారు మాకు అన్నం పెట్టారు. ఇప్పటికీ కూడా పాపం ఆయన రామకృష్ణ అన్నం ముద్ద కళ్ళకద్దుకొని, ఇది అక్కయ్య గారి ప్రసాదమే మనకి ఇచ్చింది అని. అక్కడ 2 థియేటర్లు కట్టారు కదా, శ్రీనివాస ఇంకేదో పేరు, ఏదో పెట్టారు, 2 సినిమా థియేటర్లు. చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు మీరు చూడమంటున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి సంచలనం సృష్టించిన బాహుబలి అన్న చూస్తారా పోనీ? అప్పుడు చూశాను కదా, నా కామెంట్ కూడా అయిపోయింది కదా. అయిపోయింది. ఇప్పుడు సినిమాలు అసలు ఇప్పుడు ఈ హీరోలు అప్పుడు పరిచయం అంటే జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇటువంటి వాళ్ళు వస్తుంటారా ఫంక్షన్ లో కలిసినప్పుడు? ఎలా? సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు వచ్చిన యంగర్ జనరేషన్కి అసలు సీనియర్ ఆర్టిస్ట్ని ఎలా గౌరవించాలన్నది కూడా తెలియదు. అంత లెవెల్లో ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా మళ్ళీ ఆ తరం ఉన్నారు, వెంకటేష్, తర్వాత నాగార్జున, వాళ్ళు కొంచెం పర్వాలేదు, హలో అంటే అనమాట. వాళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చారే, అబ్బో మొన్న ఒక పెళ్ళికి వెళ్ళా. ఐ హ్యాడ్ ఏ బిట్టర్ ఎక్స్పీరియన్స్. చిన్న కుర్రాడు, ఏదో వాళ్ళ తాత ముత్తాత చాలా గొప్పవాళ్ళు, ఈయన ఇప్పుడిప్పుడే హీరో. ఆయన చుట్టూరా నల్లగా, వాళ్ళ పేర్లు ఏంటి ఇప్పుడు, బౌన్సర్లట. ఈ మహానుభావుడికి ఎవరు చుట్టుకుంటారు? నేనేదో పెళ్ళిలో నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంటే ఆ బౌన్సర్ గాళ్ళు వచ్చి తోసేసారు నన్ను. తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పట్నాన్ని తిరిగితే ఏం కళ్ళు కనిపించడం లేదా అని చెప్పి అన్నాడు. ఏంటని, ఏం భేషజాలు, పెళ్ళికి వస్తే వీళ్ళ ముఖాలు ఎవరు చూస్తారు నాకు అర్థం కాదు. కనీసం పాత తరం వాళ్ళు, మేము వెళ్తే ఇంకా లేడీస్ చుట్టుకుంటున్నారు మమ్మల్ని. ఆడవాళ్ళు పల్లెల నుంచి వస్తారు కదా పెళ్ళిళ్ళకి చుట్టాలు, వాళ్ళైనా మమ్మల్ని చూస్తారు, వీళ్ళని ఎవరు చూస్తారు? అంత భేషజాలు, అంత రాంగ్ ఇది. వాళ్ళు అదే బయటకు వచ్చి బాగా తిట్టాను, మా కాలి గోటికి కూడా పలికినారు. ఏంటి వీళ్ళు ముందు వెనక చూసుకోకుండా బౌన్సర్లని గుండాగాళ్ళని పెట్టుకురావడం. పెళ్ళికి వస్తే బౌన్సర్లు ఎందుకండి, ఎవరు చూస్తారు? బాగా జనంలో, లక్షల మంది జనంలో పోతే అటువంటి ఆ గొప్పతనాలు చూపించుకోవడానికి.
బయటకు వచ్చి బాగా తిట్టా. అసలు ఇప్పటికి కూడా ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళు మాతో మాట్లాడుతుంటే, మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఆనందపడతారు. ఆ మింగిలింగ్ నేచర్ ఏ ప్రేక్షకుల ద్వారా మనం ఎంత గొప్ప వాళ్ళం అయ్యామో, వాళ్ళలో వాళ్ళతో కలిసినప్పుడు ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ఎంత మురిసిపోతారు. ఇప్పటికి కూడా అంతే. అది మీ తరంతోనే పోయింది, ఆ తర్వాత ఎవరికి రాలేదు. మీరు ఎన్ని హిందీ సినిమాలు యాక్ట్ చేయలేదు, ఎన్ని తమిళ సినిమాలు యాక్ట్ చేయలేదు. తర్వాత వచ్చి హిందీ సినిమాల్లో 16 పిక్చర్లు చేశారు. అన్నిట్లోనూ నా వాయిసే, నో అదర్స్. తమిళంలో కూడా కదా. ఆ రోజుల్లో పద్ధతి ఏంటంటే ఏ భాషలో చేసినా ఆ భాష మేము కష్టపడి నేర్చుకొని మా గొంతుతోనే మాట్లాడేవాళ్ళం. అట్లా హిందీ పిక్చర్లు కూడా ఇప్పుడు మూగ మనసులు మిలన్ హిందీ ఉంది మొత్తం. అది పూర్బీ జబాన్ అని పల్లెటూరి భాష. జావో ఆవో అనడానికి జయ్యో అయ్యో అంటుంటారు. ఆ పల్లెటూరు భాష కూడా అక్కడ కూడా ఏం చేస్తామంటే తెలుగులో విశ్వనాథ్ వచ్చి ఎలా నేర్పారు, అక్కడ నాకు పర్సనల్గా సూరజ్ నారాయణ సిన్హా అని ఆయన్ని పెట్టుకున్నా. హిందీ పిక్చర్స్ నుంచి ఆయన ఈ ప్రొనౌన్సియేషన్ అది నేర్పించేవారు. సూరజ్ నారాయణ సిన్హా. బాంబే వెళ్తే ఆయన కూడా ఫ్లైట్లో తీసుకెళ్ళారు, నేర్పించారు. అందువల్ల ఈ తమిళ సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు అనుభవం ఏంటి? దగ్గర తెలుగు సినిమాల తర్వాత తమిళ సినిమాలు ఉన్నట్టున్నాయి మీరు. తంగమల్లై రహస్యం ఫస్ట్ పిక్చరు, శివాజీ గణేశన్, చాలా హిట్, సూపర్ హిట్. ఎక్కువ తెలుగు మీద దృష్టి పెట్టారు మీరు తమిళం కన్నా. అవును, అన్నిటికంటే నాకు మూగ మనసులు హిందీ సూపర్ హిట్ పిక్చర్. నా అన్ని 16 పిక్చర్లలో 10 పిక్చర్లు హిందీ పిక్చర్లు సిల్వర్ జూబ్లీ. హమ్రాహి రాజేంద్ర కుమార్తో, బేటీ బేటే సునీల్ దత్తు సంతానం, మిలను సునీల్ దత్తు, ఏక్ రాజ్ కిషోర్ కుమార్, రాజ్ కుమార్తో రిష్తే నాతే, తర్వాత హేమమాలిని, జితేంద్ర, నేను ముగ్గురు యాక్ట్ చేసాం. పేరు మర్చిపోయా. 16 పిక్చర్లు ఉన్నాయి. ఆ మిలన్ తర్వాత నన్ను మంచి మార్కెట్ ఉంది, మీరు ఇక్కడ సెటిల్ అయిపోండి బాంబేలో, అట్లీస్ట్ ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని యాజ్ ఇఫ్ మీరు ఇక్కడే ఉన్న టెలివిజన్ ఇస్తే యూ కెన్ క్యాప్చర్ ది హిందీ మార్కెట్ అన్న. అప్పటికి మద్రాస్ మీద వ్యామోహం అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే హిందీ మార్కెట్ మీద, హిందీలో ఒక పిక్చర్ 2 పిక్చర్ సక్సెస్ అవుతున్నాయి, వెంటనే ఒక 12 మంది వచ్చి బుక్ చేస్తారు. 2వ పిక్చర్ ఏదన్నా ఒకటి పోయిందనుకోండి, సక్సెస్ కాలేదు అంటే అందరూ వెనక్కి పోతారు. వాళ్ళకి ప్రొడ్యూసర్లకి మనకున్న ప్రొడ్యూసర్లకు సెంటిమెంట్ ఉండదు. అది నా థియరీ. అదే ఇప్పుడు మనం తెలుగు కానీ తమిళ్ కానీ కన్నడం కానీ ఇప్పుడు 189 పిక్చర్లు చేశాను నేను. ఇప్పుడు అన్ని పిక్చర్లు సక్సెస్ అవ్వవు కదా, మరి కొన్ని పోయినా కూడా నా ప్రొడ్యూసర్ మళ్ళీ నన్ను వదిలిపెట్టడు. ఇది పోతే ఇంకోటి జమన్ గారితోనే తీయాలి అని ఒక సెంటిమెంటల్ అప్రోచ్ మన తెలుగు ఫీల్డ్లో. హీరోయిన్లు అందంగా ఉండడం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు ఒక పారామీటర్లో అందాలు చూసేవాళ్ళు, ఇప్పుడు ఒక పారామీటర్లో చూస్తున్నారు. మీరు పర్టికులర్గా అంటే మీ 5-6 హీరోయిన్లు మీ జనరేషన్లో అందం అనే అంశంలో మీరే అగ్రస్థానం. సావిత్రి గారి నటనకి తీసుకున్నా, ఇంకా ఇంకొకళ్ళని డాన్స్కి తీసుకున్నా, అందం అనేసరికి మిమ్మల్ని ముందు. ఏమిటి మీరు అందాన్ని ఎలా కాపాడుకున్నారు? దాదాపు 50లో ప్రారంభమై 70ల వరకు కూడా అలాగే ఉన్నారు. ఎప్పుడు అలాగే ఉంటారు? లేదు, ఎప్పుడు అలాగే ఉంటారు అని కాదు. ఎలా, ఏమిటి మీరు ప్రత్యేకమైన? అంటే ప్రత్యేకత అంటే నాకు సినిమా అలవాట్లు ఏమీ లేవు.
ఆమె సినిమా అలవాట్లు. స్ట్రిక్ట్ వెజిటేరియన్, జీవితంలో ఇంతవరకు ఆల్కహాల్ అనేది టచ్ చేయలేదు. మరి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం, మరి ఇటువంటివన్నీ పాటించాను. కాబట్టి అప్పుడు కానీ ఇప్పుడు నాకు 81 సంవత్సరాలు. ఆయన కొందరిలాగా లావేం కాలేదు, అట్లాగే ఉన్నా. కారణం ఇప్పుడు కూడా లేస్తూనే 6 o'clock లేచి ఒక 20 minutes, ½ an hour లైట్ యోగా చేస్తా. ఇప్పుడు కూడా హాయిగా 2 కాళ్ళు బాస్ పెట్టేసుకొని కూర్చుంటాను. 1 గంట అయినా కూర్చోగలను. అప్పుడప్పుడు వాక్ చేస్తుంటా. కాబట్టి అందం గురించి చెప్పాలి అంటే నిజంగా మాట్లాడితే ఆనాటి పాత హీరోయిన్సే నిజమైన అందగత్తెలు. ఎందుకంటే ఆ రోజుల్లో మేకప్ ఇప్పుడు ఉన్నట్లుగా ఆర్టిఫిషియల్ ఐలాషెస్, విగ్గులు, బొగ్గులు అవన్నీ ఏమీ లేవు. ఆ పాత పిక్చర్లు చూస్తే హెయిర్ చూస్తే ఒక్కొక్కరికి కర్లీ హెయిర్, అందే కానీ సావిత్రి కానీ నేను కానీ ఇట్లాగా సహజత్వంతో కూడుకున్న అందాలు. సావిత్రి గారి స్కిన్ టోన్ బాగా ఆయిలీ అట కదండి, చాలా ఇబ్బంది పెట్టేదట కదా. మీ బొట్టు వాళ్ళందరితో యాక్ట్ చేసేటప్పుడు ఆవిడ మరీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళట కదా, నిజమేనా? కాన్సన్ట్రేషన్ ఉంది, అతమా అనేది అది కూడా అంతేనా? అందం అనేది నా దృష్టిలో అది దేవుడు ఇచ్చిన వరం, దాన్ని మనం కాపాడుకోవాలి. అది నా థియరీ. అందం అంటే అందంతో ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని మనం బాగా కాపాడుకున్నప్పుడు అందం అలాగే పదిలమైపోయి ఉంటుంది. సినిమాల్లో సత్యభామ పాత్ర వేయాలి అనుకున్నప్పుడు రెండో ఆప్షన్ లేకుండా మీ దగ్గరకు వచ్చారు. మీ వ్యక్తిత్వం కొంతవరకు అభిజాత్యం గొప్పగా ఉంటుంది కాబట్టి. కానీ మేము విన్నది ఏంటంటే అప్పటికే సత్యభామ వేసిన స్థానం నరసింహారావు గారు, వీళ్ళందరి ప్రభావం జనం మీద ఉండగా జమున గారు ఈ పాత్ర ఎలా చేస్తారో అన్న ఆలోచన, అన్న ఆసక్తి అందరికి ఉండింది అంటారు కదా. అసలు సత్యభామ పాత్రకి మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకున్న పద్ధతి గురించి చెప్తారా? నా మొట్టమొదటి సత్యభామ, నేను సినిమాల్లో సత్యభామగా 3 సార్లు 3 సత్యభామలు యాక్ట్ చేశాను. మొదటి సత్యభామ అది వినాయక చవితి. అంటే వినాయక చవితి నాటికి చాలా చిన్నదాన్ని, బహుశా అది 10వ పిక్చరు 11వ పిక్చరు. అది ఫస్ట్ టైం రామారావు గారి పక్కన అన్మ్యారీడ్ సత్యభామ వినాయక చవితి. అదేంటంటే ఆ పాత్ర ముగ్ధత్వంతో కూడుకున్న అమాయకురాలైనటువంటి సత్యభామ. అది ఎందుకు రాణించాను అంటే సత్యభామకి ఆ గర్వం అనండి, స్వాతిశయం ఉన్నా కూడా అమాయకత్వం ఇంకా పోలే. అన్మ్యారీడ్ కాబట్టి ఆ పాత్ర కరెక్ట్గా అప్పటికి నాకు పెళ్లి కాలేదు, చిన్నపిల్లలు కాబట్టి అమాయకత్వంతో ఆభిజాత్యంతో కూడుకున్నటువంటి సత్యభామ వినాయక చవితి, అది మంచి పేరు వచ్చింది. తర్వాత 1965లో శ్రీకృష్ణ తులాభారం రామానాయుడు గారు తీసేటప్పటికి అప్పటికి కరెక్ట్గా కొంచెం మ్యారేజ్ అది అయింది కాబట్టి ఆ ప్రౌఢత్వం ఫేస్లో కొంచెం మార్పు, మెచ్యూరిటీ అది వచ్చింది. అందువల్ల ఈ సత్యభామకి తేడా ఏంటి అంటే ఇది మొత్తం శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణ సత్యభామ, సత్యభామ మీద ఎక్కువ కథ, ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. అది పూర్వం ఏం చేసేవాళ్ళంటే స్క్రిప్ట్లు ఇచ్చేవాళ్ళు, పద్యాలు అద్భుతంగా పాడారు సుశీల గారు, అలాగే మీరాజాల గనడ పాట. ఆ రోజు ఇది బుక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్లుగా స్థానం వారి సత్యభామ నాటకం ఒకసారి చూస్తే బాగుంటుందేమో. అప్పుడెప్పుడో వేశాను అన్మ్యారీడ్ సత్యభామ. ఇప్పుడు ఈయన చాలా ఫేమస్ కదా,
ఎలా యాక్ట్ చేస్తాడో చూద్దాము అని రామానాయుడు గారితో పద్మశ్రీ స్థానమాన్ని పిలిపిద్దాము అంటే ఏమవుతండి మీరు చేస్తారులేండి అన్నారు. అక్కడ కూడా అభిజాత్యం. అది రామానాయుడు గారి కాన్ఫిడెన్స్ నా మీద. వదిలేండి అనేసాడు, ఆయన వద్దన్నారు. నేను పిలుద్దామంటే తర్వాత కృషి, ఎందుకంటే అప్పటికే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు సత్యభామలుగా వేశారు. నేనేం చేశాను, 65 మిలన్ మూగ మనసులో హిందీ షూటింగ్, స్క్రిప్టు, తర్వాత వచ్చి పాటలు పద్యాలు అన్నీ ఇంత పెద్ద గ్రిండి టేప్ రికార్డరు తీసుకొని అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాం. బహుశా సఖినేటిపల్లి, పాలకొల్లు, పశ్చిమ గోదావరి అక్కడ వేశారు కదా ఆ సెట్టు వెళ్ళ. పగలంతా హిందీ పిక్చర్ షూటింగ్. సాయంత్రం అవుతూనే ఇంటికి వచ్చి మేకప్ చేసి స్నానం అయిన తర్వాత ఈ టేప్ రికార్డర్ పెట్టుకొని పద్యాలు పాటలు అద్దం ముందు నిల్చొని చిన్న పిల్లలాగా ఎప్పుడు ఈ వేలు ఇలా పెట్టాలి, ఎప్పుడు నడుము చేయి పెట్టాలి, ఎప్పుడు ఆ ఐబ్రోస్ ఇట్లా అనాలి అని అంత మైన్యూట్గా అద్దం ముందు రిహార్సల్స్ చేసి పద్యాలు పాటలు. ఇక్కడ జోక్ ఏంటంటే తెల్లవారితేనేమో నేను హిందీ డైలాగులు చెప్పాలి. పాపం ప్రసాద్ గారు ఆనంద్ బాబు ఇన్ఛార్జ్ మాకు పైకి వచ్చేవాడు, మేడం ఇదేంటి తెల్లవారితే మనం హిందీ డైలాగులు చూసుకోకుండా అద్దం ముందు ఇకనే గీచిన అంటారు. అంటే అంత కాన్సన్ట్రేషన్ చేసి. అట్లాగే సుశీల్ గారు అమ్మేరగల స్థానం వారే నేర్పించారంటారు కదా సుశీల్ గారు, లేదా? అది నాకు తెలియదు. అదే ఆయన పాడిన పద్ధతిని విని 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 అంతకంటే గొప్పగా పాడాలని ఆవిడ సాధన చేసి, ఆవిడకు మీ మీద ఒక విపరీతమైన అపేక్ష. అవును, అమెరికా టూర్స్ లో అంతా మీరిద్దరు కలిసి స్టేజ్ మీదకి వెళ్ళి కూడా పాటలు పాడారు. చాలా మంచి మనిషి పాపం, అద్భుతంగా పాడిందండి. అనురాగము విరిసేన పాట అది ఆవిడ కెరీర్ బిగినింగ్ లో ఆ పాట ద్వారానే ఆవిడకి టర్నింగ్ అట కదా. అవును, దొంగరాముడు మెలోడియస్, ఏదైనా పాడగలదు. తర్వాత ఒక ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ ఉండే స్పోర్టింగ్నెస్ సుశీల చూసా. ఎందుకంటే సతీ అనసూయలో నాది నర్మద పాత్ర.